హాయ్ గైస్, ఈరోజు పొద్దున్నే 11ంటికి లెగితే రోడ్డు మీద పంచాయతీ జరుగుతుంది. ఇంక ఇవన్నీ ఎప్పుడు ఉండేయాలని చెప్పేసి బ్రష్ చేసి కూర ఏంటని చూస్తే వంకాయ. ఇంకా ఉత్తొంకాయ ఏం తింటామని చెప్పేసి నా స్టైల్లో ఆమ్లెట్ వేసుకుందాని ఫిక్స్ అయిపోయా. ఫస్ట్ అయితే 2 పచ్చిమిరపకాయలను ఒక ఉల్లిపాయని శుభ్రంగా కడిగేసి పక్కన పెట్టేసుకున్నా. నా స్టైల్ అంటే అదేదో వెరైటీగా ఉండదు, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అంతే. పచ్చిమిరపకాయలని ఉల్లిపాయలని వీలైనంత సన్నగా కోసుకుంటే బెటర్, ఎందుకంటే అప్పుడే మనకు కొంచెం టేస్ట్ తెలుసుద్ది. ఇప్పుడు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలని ఒక బౌల్లో వేసుకొని మిక్స్ చేసి పసుపు, తర్వాత సాల్ట్, ఆ తర్వాత కారం, ఇంకా లాస్ట్లో నేనైతే చికెన్ మసాలా వేసుకున్నా. ఇంకా వాటిని మొత్తాన్ని ఫుల్గా ఒక స్పూన్తో మిక్స్ కొట్టేసా. ఇంకా ఫైనల్గా 2 గుడ్లని పగలగొట్టేసి మొత్తాన్ని మిక్స్ చేసేసా ఇలా నీట్గా. ఫస్ట్ అయితే ఆ పెంకుల్ని తీసుకెళ్లి డస్ట్బిన్లో పడాను. నేనైతే కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఫుల్గా ఫైనల్గా మిక్స్ కొట్టేసా. ఇంకా మన స్టైల్లో కుదురుగా గ్యాస్ వెలిగించుకోవాలి. ఇప్పుడు ఇలా చాలా పద్ధతిగా గ్యాస్ వెలిగించిన తర్వాత స్టవ్ మీద మూగిడి పెట్టుకొని తర్వాత ఆయిల్ పోసుకొని అది కొంచెం హీట్ అయ్యాక మన మిక్సర్ని అందులో పోసేయడమే. నేను ఒకే ఆమ్లెట్ని 2 ముక్కలు చేస్తున్నాను, నాకోటే మా తమ్ముడు కోటని. ఫైనల్గా మన ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలా కొంచెం ఒక పీస్ తీసుకొని తింటే ఆహా చాలా బాగుంది. ఇంకా అన్నం కూర పెట్టుకొని పైన ఆమ్లెట్ వేసుకొని ముద్ద కలుపుకొని మొక్క పెట్టుకొని అలా తింటే చాలా బాగుంది. మీరు ఆమ్లెట్ ఎందులో ఎక్కువ తింటారో కామెంట్ చేయండి. ఇంకా ఫుల్ తినేసి టీ తాగేసే. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ కూడా. ఓకే బాయ్.